ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఆహారపు అలవాట్లు మారాయి, మన ఉత్పత్తిని కూడా మార్చుకోవాలి. విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది. దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ నీళ్లు పైనున్నా, నీటి వనరులున్నా ఇక్కడ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేక చేసిన వాణిజ్య పంటలు వేయకుండా మనకు నష్టం వస్తూ ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రైతును ఆదుకుంటాం. అందుకే అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తా అన్నాం. మొదట విడత 7,000 వేసాం. మిగిలిన 14,000 కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 46,85,000 వేసాం. 3,174 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఒక విజయనగరంలో 2,27,000 మందికి 152 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇక్కడే యువత ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా మా యువత అందరికీ, నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. సూపర్ 6లో మొట్టమొదటిది మెగా డిఎస్సి చేస్తానని మొదటి సంతకం పెట్టాను. సంవత్సరంలో పూర్తి చేశాను. మీ నియోజకవర్గంలో 107 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. మొన్నే అందరినీ పిలిచాను, నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను. వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగులకు వెళ్ళాను, కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా జుబిలెంట్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుందో నేను చూశాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అయితే 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇస్తా అన్నాం. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వంలో టీచర్లకి 15,941 ఇచ్చాం. అదే మరి వివిధ డిపార్ట్మెంట్లో 9,093 ఇచ్చాం. పోలీస్